రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా రాగి చెంబులో నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెడితే చాలండి. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా రాగి చెంబులో నీళ్లను పోసి ఏంటంటే కనుక అక్కడ పెట్టండి. చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక డబ్బు అంటే రావటం అనేది జరుగుతుంది, సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేదని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ మాకైతే దైవానుగ్రహం లేదు అనుకుంటూ ఉంటారు కదా. ఎంత కష్టపడి సంపాదించినా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఈ విధంగా పాటించండి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు రేపు శుక్రవారం కదా, చాలా చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసి దీపారాధన చేసుకోండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే మీరు ఈ రాగి చెంబు పరిహారం అనేది చేయండి. అయితే శుక్రవారం రోజున ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి, స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని మనం పూజించుకోవాలి. శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి శుక్రవారం ఏంటంటే కనుక ఆవు నేతితో దీపం పెడితే చాలా మంచిదండి. కుదరకపోతే నార్మల్గా నువ్వుల నూనెతోనైనా సరే దీపారాధన చేసుకోండి. దీపం ఒకటే పెట్టకూడదు కాబట్టి చిన్న బెల్లం ముక్క కానీ అరటిపళ్ళను కానీ ఏంటంటే నైవేద్యంగా పెట్టండి. తులసి మొక్క దగ్గర కూడా ఏంటంటే కనుక చక్కగా దీపారాధన చేసుకోండి. అలా దీపం పెట్టిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా ఏంటంటే ఇంకా మీరు ఈ రాగి చెంబు పరిహారం చేయండి. చాలామంది కూడా శుక్రవారం పూట రాగి చెంబు పరిహారం చేస్తారండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మీరేంటంటే కనుక ఈ విధంగా ఈ పద్ధతిలో చేస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. మీరు ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, రాగి చెంబు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే రాబడిని పెంచుతుందన్నమాట. మన ఆదాయాలను ఏంటంటే కనుక పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకుండే కొన్ని రకాల నష్టాలను కష్టాలను కూడా తొలగిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా శుక్రవారం అనే కాదు, నార్మల్గా రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోవాలండి. అలా పెట్టుకొని ఆ నీటిని ఏంటంటే కనుక మనము చక్కగా రోజు ఉదయం ఏంటంటే కనుక మన ఇంటి అంటే హాల్లో కూడా పెట్టుకోవచ్చు, పూజ గదిలో కూడా పెట్టవచ్చు. ఒకవేళ ఏంటంటే కనుక ఆ నీటిని తీసి పచ్చని మొక్కల్లో కూడా పోసుకోవచ్చు. లేదంటే కనుక నార్మల్గా మనం తొక్కని ప్రదేశంలో కూడా ఆ నీటిని పోస్తూ ఉంటే ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఉండే నెగిటివిటీ దూరం అయిపోతుంది. అలానే కాకుండా పాజిటివ్గా ఇల్లు అనేది ఉంటుంది. ఇంట్లో ఏంటంటే కనుక చెడు వాతావరణం అనేది ఉండదు, మంచి వాతావరణాన్ని కలిగి ఆ ఇల్లు ఉంటుందన్నమాట. అందుకే ఇలా రాగి చెంబులో నీళ్లను పోసి ప్రతిదినం పెట్టండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం రోజున ఒక రాగి చెంబుని తీసుకొని దాన్ని శుభ్రం చేయండి. అంటే నార్మల్గా అందరి ఇళ్లలో రాగి చెంబులు ఉంటాయి కాబట్టి తీసేసుకుని శుభ్రం చేసేసుకుని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందనేది మీకే తెలిసిపోతుంది. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. రాగి చెంబులో ఏంటంటే నిండుగా కాకుండా కొంచెం వెల్దిగా నీళ్లను పోసి చిటికెడు కుంకుమ, పసుపు, గంధము, అలానే కాకుండా అక్షంతలు, ఆ తర్వాత పచ్చకర్పూరం, 5 రూపాయల బిల్ల, ఒక పుష్పం అండి. ఇలా పోసేసిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా అంటే ఈ పసుపు కుంకుమలు, గంధము, అలానే కాకుండా అక్షంతలు, పుష్పము, ఈ 5 రూపాయల బిల్ల, అలాగే కాకుండా కర్పూరం ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసేసి చక్కగా మీ యొక్క అంటే ఇంటి దగ్గర అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈశాన్యంలో పెట్టొచ్చు. ఈశాన్యంలో కుదరకపోతే నార్మల్గా పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా పూజ గదిలో కాకుండా ఏంటంటే వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు అండి. ఈశాన్యంలో ఏంటంటే కనుక కుబేర ముగ్గు కానీ పద్మదల అష్టం ముగ్గు కానీ వేసేసి ఆ ప్రదేశంలో ఈ రాగి చెంబుని ప్రతిష్ఠిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది ఉదయం మీరు పూజ చేసుకుని పెట్టుకుంటే రాత్రి తెల్లారిన తర్వాత తీయండి. సాయంత్రం పెట్టినా ఏంటంటే కనుక రాత్రంతా ఉంచి మరుసటి రోజు తీసి అందులో ఉండే 5 రూపాయల బిల్లని దానం చేయండి. ఆ నీళ్లు, ఆ పసుపు, ఆ కుంకుమలు, అలానే కాకుండా ఎర్రటి పుష్పాలన్నీ కూడా ఒక చెట్టు మొదట్లో పోసేయండి, సరిపోతుందన్నమాట. ఇలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు దేనికోసం అయితే సంకల్పం చెప్పుకొని చేసుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. మీకుండే ఇబ్బందులను పోగొడుతుంది, బాధల్ని పోగొడుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. డబ్బు లేని చోట డబ్బుని పుట్టించే పరిహారం రాగి చెంబు పరిహారం అనమాట. అందుకే చాలా పవర్ ఉంటుందని కూడా పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రాగి చెంబు పరిహారం అనేది రేపు శుక్రవారం చేయండి. చాలా మంది చేస్తారు కానీ ఇలా సింపుల్గా చేసుకోవడం వల్లనే ఫలితం వస్తుందన్నమాట. అంటే నార్మల్గా కూడా మనం ఏంటంటే కనుక రాగి చెంబులో నీళ్లను పోసి పుష్పాలను వేసేసి కూడా ఈశాన్యంలో పెట్టవచ్చు. కాకపోతే అందులో ఇవన్నీ కూడా పవిత్రమైన వస్తువులు కదండి, మంగళకరమైన వస్తువులు కదా. ఇవేంటంటే కనుక మన ఇంటి పరంగా మనకు అనుకూలతను తెచ్చిపెట్టడానికి,
మన ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే ఇలా రాగి చెంబుతో ఏంటంటే పరిహారం చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకవేళ మీరు ఎన్ని పూజలు చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదని బాధపడుతున్నట్టయితే అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఆగిపోయిన సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక ధనద్వారాలు తెచ్చుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏదో పైపైన చేశామంటే చేశామని అనుకుంటే ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం పూట ఏంటంటే కనుక ఇలా రాగి చెంబు పరిహారం అనేది కాదు, ముఖ్యంగా ఏంటంటే కనుక ఉప్పు దీపం పెట్టుకోవచ్చు, నార్మల్గా కూడా ఇంట్లో దీపం పెట్టవచ్చు, రాగి చెంబు పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే తులసి మొక్క దగ్గర కూడా మనము పరిహారం అనేది చేసుకోవచ్చండి. ఏమీ లేదు, ప్రతిదినం లాగా కాకుండా ఏంటంటే కనుక తులసమ్మకు నీటిని సమర్పించేటప్పుడు రాగి చెంబు నిండా నీళ్ళని తీసుకుని అందులో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడు పచ్చకర్పూరం పొడిని కలిపి ఆ నీటిని తులసమ్మకు సమర్పిస్తే తులసమ్మ సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. తులసి మొక్క లక్ష్మీదేవి రూపం కాబట్టి ఆ విధంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా, శక్తివంతమైన రోజు కాబట్టి ఏం చేయండి అంటే కనుక ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల కూడా ఏంటంటే ధనం అనేది వస్తుంది. మన జీవితంలో మనం ఏదైనా ముఖ్యమైన పని చేద్దామన్నా లేదంటే కనుక డబ్బుకు సంబంధించిన పని చేద్దామనుకుంటే ఏంటంటే మనకు పెద్దగా కలిసి రాక మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం కదండి. ఏదైనా చేద్దామంటే అదేంటంటే కనుక చేదాకా వచ్చి చేజారిపోతూ ఉంటుంది. డబ్బుకు సంబంధించిన పని కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. డబ్బు కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది, వృధా ఖర్చులు పెరిగిపోతాయి. అనవసరమైన ఖర్చుల్లో ఏంటంటే కనుక డబ్బుని మనం పెడుతూ ఉంటాం. కావాలని ఎవ్వరు వృధా ఖర్చులు చేయరు, కానీ అదేంటంటే కనుక ఆటోమేటిక్గా వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అలా అయిపోయినప్పుడు కూడా మనం బాధపడిపోతూ ఉంటాం కదండి. ఎందుకు మా వెంట ఇలా జరుగుతుంది, ఎందుకు మా వెంట ఇలా అవుతుంది, మాకెందుకు ఇంత ధనం ఖర్చు అయిపోతుంది, అసలు నిన్ననే 1000 రూపాయలు పర్సులో పెట్టుకున్నామండి, ఈ రోజు చూస్తే ₹1 కూడా లేదండి, ఇన్ని ఖర్చులు అయిపోతున్నాయండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ నెంబర్ అనేది పనిచేస్తుంది. కొంతమంది ఏంటంటే కనుక నెంబర్ని చాలా నమ్ముతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వీటి వల్ల ఏం జరగదనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకోకండి. న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, విశ్వ ప్రకారం కావచ్చు, నెంబర్స్కి అతీత పవర్ ఉంటుందన్నమాట. నెంబర్స్ అనేవి ఏంటంటే ఏంజల్ నెంబర్స్గా పరిగణించబడతాయండి. అలానే కాకుండా ఈ నెంబర్స్ ఏంటంటే దైవానికి అంకితం చేయబడే నెంబర్స్గా కూడా పరిగణిస్తారు. కాబట్టి నెంబర్స్తో చేసుకునే పరిహారాలు కూడా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. నెంబర్స్ కూడా చాలా పవర్ని కలిగి ఉంటాయండి. నెంబరు ఒక్కసారి రాసి మనం పెట్టుకుంటే మనకేంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అందుకే మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని చోట్ల ఏంటంటే కనుక బండ్ల మీద కావచ్చు, కార్ల మీద కావచ్చు, మొబైల్లో కావచ్చు, ఇలా కీ చైన్స్ల మీద కావచ్చు, ఇష్టంగా ఏంటంటే కనుక నెంబర్స్ని పెట్టుకుంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ని పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక లక్కీ నెంబర్స్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా. లక్కీ నెంబర్ అంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మన లక్కుని ఏంటంటే కనుక మార్చేస్తుందన్నమాట. మనకు చాలా లక్ వచ్చేలాగా చేస్తుందన్నమాట. నెంబర్స్ కూడా అంత పవర్ ఉంటుంది. నెంబర్ కూడా ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడే నెంబర్స్ అనమాట. ఒకటంటే లక్ష్మీదేవి, అలానే కాకుండా 2 అంటే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి, 7 అంటే ఆంజనేయ స్వామి, ఇలా ఏంటంటే ఇలా చెప్పాలంటే కనుక 5 అంటే లక్ష్మీదేవి, 1 అంటే శివుడండి. ఇలా ఏంటంటే కనుక మనకు అంటే అంకెల్లో కూడా భగవంతుణ్ణి కొలవబడుతుందన్నమాట. అంటే దేవుణ్ణి అంకెల్లో కొలుస్తారు కాబట్టి అంకెలకు చాలా పవర్ ఉంటుందన్నమాట. ఈ నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వంలో చాలా చాలా పవర్ని కలిగి ఉండే నెంబర్. ఈ నెంబర్స్ వల్ల మంచి జరుగుతుంది, జీవితం మారుతుంది, ధనం వస్తుంది. అలాగే మనం దేనికోసం అయితే పెట్టుకుంటున్నామో అది కూడా జరిగి తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శుక్రవారం రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక ₹10 నోటు కానీ లేదంటే ఒక వైట్ పేపర్ కానీ ఏదైనా సరే తీసుకొని దాంట్లో ఏంటంటే కనుక చిటికెడంత పసుపు తీసుకోండి, చిటికెడంత గంధం తీసుకోండి. ఈ 2 కలపండి. అందులో రోజ్ వాటర్ ఉంటే అది కలిపి పేస్ట్ లాగా చేయండి. అలా చేసిన తర్వాత ఈ పేపర్ మీద ముందుగా ఏంటంటే కనుక 555 అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. 111 రాయండి. ఇది పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది. అలానే కాకుండా 222 రాయండి, అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది. ఇంతేనండి. 555, 111, 222 అని రాసేసి చక్కగా ఏంటంటే కనుక దాన్ని ఆరిన తర్వాత, ఎందుకంటే గంధము అలానే కాకుండా పసుపుని కలిపి మనం రాస్తున్నాం కదా, అది కొంచెం ఆరటానికి టైం పడుతుంది. కాబట్టి ఆరేంతవరకు కూడా మీరు ఏంటంటే కనుక పూజ గదిలోనే లక్ష్మీదేవి పటం ముందే పెట్టి, అమ్మ ఇది మా అవసరం కోసం చేసుకుంటున్నాం, మాకు డబ్బు వచ్చేలాగా చూడు, ధన ద్వారాలు తెచ్చుకునేలాగా చూడు, వృధా ఖర్చులు తగ్గేలాగా చూడు, ఈ నెంబర్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా మా దిశ తిరిగేలాగా చూడు, మేము అనుకున్న పనులు కూడా జరిగేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇదే మీరు ₹10 నోటుపై కూడా రాసేసి పెట్టుకోవచ్చు. సీక్రెట్గా పెట్టాలి. పదే తీసి చూడటం కానీ, పదే ఏంటంటే కనుక దాన్ని ఓపెన్ చేసి చూడటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకసారి పెడితే దాన్ని వదిలేయాలి. దాని గురించి మళ్ళీ మనం పట్టించుకోకూడదు. పట్టించుకున్నా ఏంటంటే కనుక ఫలితాలు అయితే రావు కదండి. అందుకే ఏంటంటే వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా అలాగే పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా ఈ నెంబరు అంటే పవర్ దిగిపోయింది అనిపించినప్పుడు మీరు ఏంటంటే తీసేసి దాన్ని ఏంటంటే కనుక కాల్ చేయండి. మళ్ళీ కొత్త
నెంబర్ని రాసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఆ విధంగా మీ దగ్గరికి ఏంటంటే ధనం అనేది ఆకర్షిస్తుంది. అంటే మనం కష్టపడిందే డబ్బేం రాదండి. మనం కష్టపడ్డప్పటికి కూడా వృధా ఖర్చులు పెరిగిపోతే మనకు బాధ అనిపిస్తుంది కదా. అలా వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి, వృధా ఖర్చుల నుంచి మనం బయటపడటానికి చక్కగా పనిచేసే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. రేపు శుక్రవారం పూట చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి పాటించుకోండి. రాగి చెంబు పరిహారం కూడా చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఏంటంటే కనుక ఇది పెట్టి పడుకోండి. దిండు కింద ఇది పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారి మీరు కోరుకుంది జరుగుతుందండి. చాలామందికి కూడా ఏంటంటే చెడు కళలు వస్తూ ఉంటాయి. కళల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. కళలు ఎందుకు వస్తాయో కూడా కొంతమందికి తెలియదు. అంటే మంచి కళలు వస్తే మంచి జరుగుతుంది, చెడు కళలు వస్తే చెడు జరుగుతుంది కదండి. కళల వల్ల మనం ఎంత సఫర్ అవుతాం మనకు మాత్రమే తెలిసి ఉంటుంది కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక కళలు ఆగిపోవటానికి, కళలు అనేవి రాకుండా శాశ్వతంగా తగ్గిపోవటానికి ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేయండి. శుక్రవారం పూట చేయండి, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. కళలు అనేవి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఒక రకంగా చెప్పాలంటే మనము అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్తాం కదా, అక్కడ జరిగే సిచ్యువేషన్ మొత్తం మనకు కళ రూపంలో వస్తుంది. అలా ఎందుకు వస్తుందంటే మనం పడుకున్న తర్వాత మన చిన్న మెదడు ఏంటంటే కనుక యాక్టివేట్ అయ్యి అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే చూసి గుర్తుపెట్టుకుందో దాన్ని ఏంటంటే రిలీజ్ చేస్తుందన్నమాట. అంటే ఇది సైన్స్ ప్రకారం అండి. ఇలా రిలీజ్ చేసి ఏంటంటే అదే కళ రూపంలో మనకు చూపిస్తూ ఉంటుంది. అలా దానివల్ల మనకి ఏం పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ మనం చూడనివి కూడా కళలో వచ్చి మనని ఇబ్బంది పెడతాయి. కొంతమందికి ఏంటంటే కనుక భూతపేత పిశాసాలు మీద వచ్చి కూర్చున్నట్టు, ఏదో చేసినట్టు, గొంతు నమిలినట్టు, అలానే కాకుండా ఏంటంటే కనుక రక్తాన్ని చూసినట్టు, ఇంకేదో కళలో ఏంటంటే కనుక కొంచెం భయంకరంగా వచ్చి బాధపడుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకవేళ అలా కానీ జరిగిందనుకోండి, అలా కానీ మీకు జరుగుతున్నా, ఒకవేళ ఆ కళ వచ్చిన తర్వాత మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా, బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా సరేనండి, ఈ పరిహారం ఒక్కసారి చేయండి, మీకు తెలిసిపోతుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఏంటంటే కనుక చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఏం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకు మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. మీరు ఇక్కడ ఇది కూడా అనవచ్చు, బిర్యానీ ఆకుతో కళలు తగ్గుతాయండి అంటే మీరు పూర్తిగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది కదండి. అయితే బిర్యానీ ఆకులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు ఆ బిర్యానీ ఆకు మీద అంటే చినిగి కానీ చిల్లులు కానీ ఉండకూడదు, నీట్గా నిగనిగలాడుతూ ఉండాలి, అప్పుడే ఫలితం వస్తుందన్నమాట. అలా బిర్యానీ ఆకును తీసుకొని మీరు దాని మీద ఏంటంటే మా కళ్ళలు రావద్దని రాయండి. రాసిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు తల చుట్టూ 3 సార్లు తిప్పి దిండు కింద పెట్టి పడుకొని తెల్లవారి లేచిన తర్వాత ఏంటంటే కనుక ఆకుని కాల్చేయండి. ఇలా మీరు ఒక 2-3 వారాల పాటు చేయండి. లేదంటే మీరు శుక్రవారం మొదలుపెట్టి వరుసగా 3 రోజులు చేసేసి ఆపేయండి. చూడండి, ఫలితం రాకపోతే అడగండి. అంటే కళలు తగ్గిపోతే డిప్రెషన్ తగ్గుతుంది. ఆ కళల వల్ల వచ్చే ఒత్తిడి, అలానే ప్రెషర్ ఇదంతా కూడా ఉంటుంది కదండి, కొంచెం డల్లుగా ఉండటం ఇలా ఉంటుంది కదా, అదంతా కూడా తగ్గిపోతుంది అనమాట. దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఏంటంటే రేపు శుక్రవారం రోజున ఖచ్చితంగా అండి కళలు రాకూడదు, కళల నుంచి మాకు విముక్తి కలగాలి అని కోరుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. దీనివల్ల ఏంటంటే కనుక మీరు లాభ పొందుతారని కూడా చెప్పొచ్చు. కళలు తగ్గించుకోవటానికి ఏంటంటే ఈ పరిహారాలు పనిచేస్తాయి. ఈ పరిహారాలు ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. మనం ఏంటంటే బిర్యానీ ఆకే కదా, దానివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దానివల్ల చాలా ఫలితాలు అయితే వస్తాయండి. దానివల్ల ఫలితాలను చూసి మనం ఏంటంటే కనుక ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది చేయండి. అలానే కాకుండా ఫలితం పొందండి. ఎవరైనా చేయొచ్చు, వీళ్ళే చేయండి వాళ్ళే చేయమని కాదు, ఎవరు చేసినా కానీ రిజల్ట్ అనేది అంతకంత వస్తుందన్నమాట. అంతకంత ఏంటంటే కనుక రిజల్ట్ అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి. మన ఇంట్లో ఉండే ఆకే తీసుకోండి, కానీ చిరిగి ఉండకూడదు, చిల్లులు ఉండకూడదండి. ఒకవేళ చినిగి చిల్లులు ఉంటే మాత్రం ఫలితాలు అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. చినిగి లేకుండా చూసేసుకుని ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా, అయితే శుక్రవారం రోజున గుర్తుపెట్టుకొని మీరేంటంటే ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక శుక్రవారం రోజునండి డబ్బు ఎవ్వరికి మీ చేతుల ద్వారా ఇవ్వకండి. ఇతరులకు ఇస్తే మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. కాబట్టి ఎవరికి ఏంటంటే కనుక డబ్బుని ఇవ్వకండి. అలాగే వచ్చేసి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు చిన్న బెల్లం ముక్కని పెట్టేసి దాన్ని స్వీకరించండి. అంటే అమ్మవారికి అది నివేదన అవుతుంది. ఆ తర్వాత దాన్ని తినటం వల్ల కూడా మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు పోతాయి. భరించలేని సమస్యలున్న పోతాయి. జాతక దోషాలు అలానే కాకుండా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మనకైతే కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి చిన్న బెల్లం ముక్కండి అమ్మవారి పటం ముందు పెట్టి ఏంటంటే కనుక ఆ తర్వాత మీరు దాన్ని స్వీకరించండి. మీకు మంచి జరగాలని పెట్టుకోండి, లేదంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాని గురించి చెప్పుకొని పెట్టుకోండి. ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక తినేయండి. మీరు ఎంత తింటారంత పెట్టుకోండి. ఇంటిల్లిపాది తిన్నా పర్వాలేదు, మీరు ఒకరే తిన్నా పర్వాలేదు. ఎలాగైతే ఏంటి మాత్రం బెల్లాన్ని అయితే లక్ష్మీదేవికి సమర్పించి తింటే మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంటుంది. వీలుంటే దాని మీద 2 చుక్కల ఆవునేతిని పోయండి. అలానే కాకుండా ఏంటంటే తమలపాకులు బెల్లాన్ని పెట్టి దాని మీద 2 చుక్కల ఆవునేతిని కానీ తేనెని కానీ పోసేసి దాన్ని స్వీకరించడం మీకు అంతే ఫలితం
వస్తుందన్నమాట. తమలపాకుతో సహా తినేయండి. తమలపాకుని వదిలేయకండి. తమలపాకుతో సహా తిని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. మీ జీవితంలో ఉండే కష్ట నష్టాలను తొలగించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ తల్లి మీకు అనుగ్రహం కలిగించేలాగా చేసుకోండి. మీ జాతక సమస్యలు, జాతక దోషాలు పోగొట్టుకునేలాగా కూడా చేసుకోండి. శుక్రవారం ఇది చాలామంది చేస్తారండి నాకు తెలిసినంత వరకు. అలానే శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా ఏంటంటే కనుక బెల్లం, తమలపాకు కూడా పవిత్రమైనది, బెల్లం కూడా చాలా శుద్ధి అయినది. దాని మీద నెయ్యి పోస్తున్నాం కాబట్టి అది కూడా పవిత్రమైనది కదా. ఈ 3 కలుస్తున్నాయి. ఈ మూడింటిని కలిపి తింటున్నాం కాబట్టి మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట అండి. ఇంకా